హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు పతంజలి యోగపీఠ స్థాపన దినోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా మా గురువుగారైన రాఘవానంద్ గారు గాంధీనగర్ యోగా సెంటర్ నందు వివిధ రకములైనటువంటి యోగాసనాల పోటీలు నిర్వహించి వాళ్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఆ వీడియో మీకోసం. వీటికి బానిసలు కాకుండా దృఢత్వంతో ఈ దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేయడం అన్నది ఒక లక్షణం. ఇలాంటి మంచి ఉద్దేశంతో ఈ యోగాపీఠము, పతంజలి యోగాపీఠము స్థాపించబడినది. ఈ యోగము అంటే శరీరానికి అనేది మాత్రము కాదు, మనం జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యోగాపీఠం స్థాపించబడినది. అందుకు అనుగుణంగా మన గురువుగారు లాంటి వాళ్ళు అంకిత భావంతో దాన్ని జనాల్లో తీసుకెళ్ళి బ్రాంచ్లుగా దీన్ని ఒక బ్రాంచ్గా ఉన్నదాన్ని నియర్లీ 10 బ్రాంచ్లు పైగా తీసుకువెళ్ళారు. దీనివల్ల ఎంతో మనం ఆరోగ్యము ఇవన్నీ పొందుతున్నాము. అట్ ది సేమ్ టైం ఈ మధ్యకాలంలో భగవద్గీత అన్నది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అది ముందులో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దానిని మనం ప్రక్షాళన చేసుకుంటూ తీసుకెళ్ళగలిగితే ముందులో ఏదైనా కొద్ది కష్టం అనిపించినా అది ఇష్టంగా మారుతుంది, మన కష్టాలని పూర్తిగా లేకుండా చేస్తుంది, మనలో ఉన్న చెడు అన్నిటినీ కూడా బయటికి పంపుతుంది. దాన్ని అంటే మన జీవన విధానం, జీవితం ఎలా ఉండాలి అనేది చాలా బాగా తెలుస్తుంది. అది రియల్లీ చాలా సంతోషం. గురుగారు మీరు భగవద్గీతను కూడా దీంట్లో పోడించి చెప్పడం, అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ దానివల్ల ఆచరణలో మటుకు చాలా ఉపయోగం పొందారు. అందులో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఎందుకంటే చాలా దాన్ని చదవడం వల్ల, తెలుసుకోవడం వల్ల ఉంటుంది. ఇటువంటి మంచి అవకాశాన్ని మన గురువుగారు మన అందరికీ ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మంచి యోగా కుటుంబం మన అందరికీ దక్కినందుకు మీ అందరికీ కూడా మీరందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాలా కూడా చక్కగా చేసుకెళ్తున్నారు. దీన్ని ఇంకొంచెం మందికి కూడా ఉపయోగం చేయాలి అంటే ఏ ఒక వ్యక్తి వలన సమాజం బాగుపడదు. మనం 10 మందికి, ఏదో టాగూర్ సినిమాలో చెప్పాడు, ఒక మంచి పని చేసి నాకు థ్యాంక్స్ చెప్పదు, నువ్వు ఇంకో నలుగురికి చెయ్యు అని చెప్పాడు. ఆ విధంగా మనం కూడా ఈ యోగాన్ని అభివృద్ధి చేస్తే సమాజానికి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. అలాగే మన మానవ జన్మ కూడా సార్థకం అవుతుంది. ఇండియా అన్నది కడుపులో చిన్నది వచ్చింది. దాన్ని జస్ట్ మామూలుగా కొన్ని వస్తువు ఉంటాయి, ఎంత జాగ్రత్తగా ఉంటుందా దాన్ని కూడా ముందుగా జాగ్రత్త పడితే తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన గురువు గారికి మనస్ఫూర్తిగా నా తరఫున, మన అందరి తరఫున నమస్కారాలు. మీకు ఒక్క విషయం చెప్తున్నాను, అంటే ప్రత్యేకంగా కనబడి దేవుడే. అలాగే మనకి నిజంగా చెప్పాలంటే ఆ జీ కన్నా ఈ జీ బాగా ఎక్కువ మనకి, ఎందుకంటే ప్రత్యక్షంగా కనబడుతున్నాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. 24 గంటలు తన కంటి చూపును కూడా ఏదైనా మీరు మొబైల్ చూడకూడదు, ఇచ్చకూడదు అనగానే మనం ఏత్తపడిపోతాం, అది కంటి చూపు సరిగా లేదు అన్నది. ఆయనకి పూర్తిగా పోయినా పర్వాలేదు, నేను ఒక మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో 24 అవర్స్ కూడా మన గురించే దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు. అలాగే తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలని, అంటే బయటికి రాదు, అది తెలీదు, గుప్తదానము అంటారు చూసారా, అటువంటి ఎంతో చేస్తుంటాడు. అటువంటి వ్యక్తి దగ్గర మనం అందరం ఉన్నాం, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, నమస్తే.